హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మ్యాంగో కోకోనట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ హెల్తీ రెసిపీని మనం క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో లడ్డు ప్రిపేర్ చేయడం కోసం నేను 1 kg మామిడి పళ్ళను తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు కోకోనట్ని కూడా తీసుకోవాలి. ఈ రెసిపీలో స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ 150 ml తీసుకున్నాను. ముందుగా మనం మామిడి పళ్ళను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరిని పొట్టు తురిమి తీసుకుంటున్నాను. వీటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మనం మ్యాంగో అండ్ కోకోనట్ వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం. పచ్చి కొబ్బరి అనేది వీక్గా ఉన్న పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. కొబ్బరి పిల్లలకి బలాన్ని ఇస్తుంది, అలాగే మేధాశక్తిని కూడా పెంచుతుంది, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే మ్యాంగో వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకు ఇది తరచూ ఇవ్వడం వల్ల కాన్స్టిపేషన్ సమస్యలను దూరం చేయొచ్చు. మామిడి పళ్ళ రసాన్ని ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని ఇయర్ మొత్తం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మ్యాంగో లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు కోకోనట్ తురుముని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మ్యాంగో జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా వేయించుకున్నాక కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మామిడి పళ్ళలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది, అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే కంటి చూపును మెరుగుపరచడానికి, ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకి మనం మామిడి పళ్ళ సీజన్ అప్పుడు తరచూ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చక్కగా మ్యాంగో కోకోనట్ లడ్డు రెడీ అయిపోయింది. కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో మీరు స్వీట్నెస్ కోసం బెల్లం కానీ అలాగే చక్కెర కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే డయాబెటీస్ కూడా మనకు కంట్రోల్లో ఉండడానికి సహాయపడుతుంది, అలాగే కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఈ మామిడి పళ్ళకు క్యాన్సర్ని కూడా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అలాగే ఈ మామిడి పండు ఇంకా చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకు మామిడి పళ్ళతో వెరైటీస్ చేసి ఇస్తూ ఉండండి, ఖచ్చితంగా ఇష్టంగా తినేస్తారు. 2 నిమిషాలు వేడి చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకుంటే లడ్డు రెడీ అయిపోతుంది. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి మొత్తం 15 to 17 లడ్డూల వరకు వచ్చాయి. చివరగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.